హలో ఫుడీస్, వెల్కమ్ టు నిష్కంఠ వ్లాగ్స్. ఒకసారి నేను ట్రై చేసిన విధంగా గుత్తి వంకాయని ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీని కాంబినేషన్లో బగారా కూడా వేసుకోండి, తెలంగాణ స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా వంకాయలకు 4 గాట్లు పెట్టుకొని కడంలో నూనె కాగుతున్న దాంట్లో వంకాయలు వేసుకొని గోలించుకోవాలి. అదేవిధంగా దీనికోసం మసాలా రెడీ చేద్దాం. 1 కప్పు పల్లీలు, 4-5 జీడిపప్పులు, 4-5 ఎండిన మిర్చి వేసి చిన్న మంట మీద మాత్రమే గోలించుకోండి. దాంతోపాటు నువ్వులు కూడా వేసి గోలించుకోండి. ఈ పదార్థాలు అనేవి మాడకుండా చూసుకోండి. పూర్తిగా ఈ విధంగా గోలిన తర్వాత తీసి మిక్సీ జార్లో వేసుకోండి. నేను ఇందులో చింతపండు వేయట్లేదండి. కొందరు పులుపు కోసం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకోవచ్చు. అదేవిధంగా ఇందులో 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి, 2 స్పూన్ల కారం కూడా వేసుకోండి. అదేవిధంగా 4-5 లవంగాలు కూడా వేసుకోండి. అలాగే 2-3 యాలకులు కూడా వేసుకోండి. ఈ విధంగా వేసుకున్న దాంట్లో కొన్ని నీళ్ళు పోసి మిక్సీ పట్టుకోండి. అలాగండి వంకాయలు తీసి పక్కకు పెట్టుకొని మనం ముందుగా తయారు చేసుకున్న మసాలాను అన్ని వంకాయలకు పట్టేటట్టు మొత్తం పెట్టుకుందామండి. ఈ విధంగా అన్నిటికి పెట్టుకున్నాక అదే కడాయిలో కొద్దిగా నూనె పోసుకోవాలి. దీన్ని నూనె ఎక్కువ పడుతుందండి. అలాగే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూను ఆవాలు, ఇలా కొద్దిగా గోలాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిర్చి 4-5 వక్కలు వేసుకోవాలండి. దాంతోపాటు ముందుగా కట్ చేసుకుని ఉల్లిగడ్డలు వేసుకోవాలండి. ఉల్లిగడ్డలు మాత్రం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు చిన్న మంట మీద గోలించుకోవాలి. ఈ విధంగా వచ్చాక 1 స్పూన్ అల్లం వేసుకొని పచ్చి వాసన అంత పోయేంత వరకు కలుపుకోవాలి. పూర్తిగా ఈ విధంగా కలుపుకున్నాక 1 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తం కలుపుకున్నాక ముందుగా మనం మిక్సీ చేసుకున్న మసాలా గ్రేవీని కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని కొద్దిగా చిన్న మంట మీద కలుపుకున్నాక ఈ విధంగా కలుపుకున్నాక మనం కట్ చేసుకు పెట్టుకున్న మసాలాను వంకాయని ఇందులో వేసి అంతే అండి. ఇంట్లో చాలా టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కూడా రెడీ అవుతుంది. ప్లీజ్ అండి, నా నుంచి ఒక చిన్న హెల్ప్, లైక్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి ఎలా ఉందో ప్లీజ్. ట్రై చేసి ఈ విధంగా అంతే అండి. చిన్న మంట మీద ఒక 5 నిమిషాలు ఉంచితే ఎంతో గుమగుమలాడే గుత్తి వంకాయ కర్రీ రెడీ అవుతుందండి. ఒక్కసారి దీంట్లో బగారా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి. 5 నిమిషాల తర్వాత చూసి ఎంత టెంప్టింగ్గా ఉందో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్.